దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఇది నా బైబిల్ స్టడీలో క్రీస్తు దైవత్వము గుణలక్షణాల గురించి తెలుసుకున్నాం. క్రీస్తు దైవత్వపు గుణలక్షణములు యేసుక్రీస్తులో ఏ విధంగా సంపూర్ణంగా ఉన్నాయో మొదటిగా ఒకటి నిత్యత్వము, యెషయా 9:6, మీకా 5:2, యోహాను 1:1, 1, 2, 14, 15 వచనాల్లో, 8వ అధ్యాయము 5:58, 17వ అధ్యాయము 3:5లో యేసుక్రీస్తు యొక్క జననం గురించి పూర్వకాలంలో ప్రవక్తలు ప్రవచించినట్లు మీకా, యెషయా భక్తులు ఏ విధంగా ప్రవచించాలో ప్రవచనాల నెరవేర్పు గురించి మనకు కనబడుతూ ఉంటుంది. రెండవదిగా సర్వవ్యాప్తి. మన దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు, తండ్రి కుమారుడు ఏకమైన దేవుడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వేరైన దేవులైన ఒకడే దేవుడుగా సర్వవ్యాప్తిగా ఉన్నాడు. మత్తయి 18:28, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, యోహాను 14:20-23, ఎఫెసీ 1:3లో సర్వవ్యాప్తి అయిన దేవుడు యేసు ప్రభు అని తెలియజేస్తుంది. అదేవిధంగా మూడవదిగా సర్వజ్ఞాని. మార్కు 2:8, లూకా 6:18, 11:17, మత్తయి 16:21, యోహాను 12వ అధ్యాయము 23వ వచనంలో, మత్తయి 11:27, 1 కొరింథీ 2:11, యోహాను 6వ అధ్యాయము 64వ వచనం, 70 నుండి 71వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనం. సర్వశక్తి మరియు సార్వభౌమత్వము. ప్రకటన 1:8, యోహాను 5:19, కొలస్సీ 1:17, హెబ్రీ 1వ అధ్యాయము 3-4వ వచనం, మత్తయి సువార్త 28:18, యోహాను 17:2-3, కొలస్సీ 2:10, ఫిలిప్పు 3వ అధ్యాయము 21, 1 కొరింథీ 15:25లో మనకి సర్వశక్తి గల దేవుని యొక్క సర్వశక్తి సర్వభౌమత్వం గురించి వ్రాయబడింది. 5వ అధ్యాయంలో యోహాను 10:28, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ప్రకటన 1:5, లూకా 8:25, ప్రకటన 19:16, 1 పేతురు 3వ అధ్యాయము 22వ వచనం, కొలస్సీ 1:18లో మనకి కనిపిస్తుంది. 5వదిగా మార్పులేని తనము. హెబ్రీ 13:8, 1వ అధ్యాయము 12వ వచనము, 7 నుండి 8 వచనాలు, 10 వచనాలు, మరియు మత్తయి సువార్త 24:35 వచనంలో మార్పులేని తనం గురించి మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు మాత్రమే మార్పులేని దేవుడు. కాలాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా మారని దేవుడు, మారని దైవం క్రీస్తుది. 6వదిగా పరిశుద్ధత. ప్రకటన 3:7, లూకా 1:35, 2 కొరింథీ 5:21, హెబ్రీ 4:15, 7వ అధ్యాయము 26వ వచనం, 1 పేతురు 1:19, యోహాను 8:46, 1 యోహాను 3:5, 1 పేతురు 2:22లో పరిశుద్ధత గురించి మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క సత్యము 7వ వచనం. 7వదిగా చూసినట్లయితే యేసు సత్యము, యోహాను 1:14, ఎఫెసీ 4:20వ వచనం, 21వ వచనం, యోహాను 14:6, ప్రకటన 19:1లో క్రీస్తు యొక్క సత్యవంతుడైన దేవుని గురించి, యేసే సత్యము,